హే ప్రభు, చిన్నకేశవ, అనంతమైన నీ లీలలు అత్యద్భుతం. ఏ రాజవంశ గౌరవ ప్రవర్తికై ఈ బ్రహ్మనాయుడు నవతర అవిశ్రాంత సవింత్రుడై ఏ మోములు చిందించుతూ చిరు దరహాసములకు ఈ బ్రహ్మన్న చిత్తని తనువు పులకించి పరవశమందుతుంది. ఏ మోములు తిలకంప చిరు దరహాసములకు ఈ బ్రహ్మన్న తనువు పులకించి పరవశమందుతుంది. ఏ రాజ్య రమ వైభవ అత్యంత శోభ విభాజితములై విలచిల్లుడికి బ్రహ్మన్న చిత్తని నేని రక్తము ధారపోయిన అట్టి ఈ బ్రహ్మనాయునికి వృద్ధాప్యమని కల్పించి శాంతిని గమనించింది వా ప్రభు. నీ బిడ్డలను నిత్య నూతన నిర్మలానంద వీటికల ఓలలాడించి సర్వమాన సమానత్వం నిర్మించుటకై కాలకోటి సిద్ధాంతములు నెలకొల్పటయే నా దోషమా? లేక అంటరాని తనమ తుంటరి పిచాచమును పాలతోని సర్వ జీవులకు నిర్వికారుడైన దేవుడు ఒక్కడేనని నిరూపించి అన్ని జాతుల వారికి దేవాలయ ప్రవేశము కల్పించటయే నేను చేసిన పాపమా? ఇట్టి ఈ మహత్తర ఆశయములకు ఈ బ్రహ్మన్న ఇన్నేళ్ళు శ్రమించిన శ్రమకు ఫలితం తీరని వేదన, మారని మనస్తత్వములైన తీరని వేదన, మారని మనస్తత్వములైన ప్రయోగించి రాజ కుటుంబములకొచ్చి మహారాజు మది విరిచి అఖండ బాలాజీ సామ్రాజ్యాన్ని రెండు భాగములు చేసి ఈ బ్రహ్మన్న ఆశయములకు ఒమ్ము నరించింది కదా. కోడి పందెముల వ్యసనములు రేకెత్తించి మాజెత్తే మాచలను అపహరించి అన్యం పుణ్యం ఎరుగని మలిదేవుల్ని అడవుల పాలు చేసి పడరాని ఇనువులకు గురువ చేసింది కదే మహమ్మారి. ఈ ఘోరతర హింసాకాండాలన్నిటికీ మూల కారణం ఈ బ్రహ్మన్నపై పగ సాధించుటకేనా? మానవ జాతి ఏకమై మహా ఆనందమున జీవించుటకు ఓర్వలేని మహమ్మారి. నీకు అంత్యదినముల ఆచరణమైన వారి ఎరుగు, నీకు అంత్యదినముల ఆచరణమైన వారి ఎరుగు. జయము జయము పితృదేవులకు. తండ్రి శ్రీ శ్రీ మలిదేవ మహారాజులము గారు తమను సభాభవనముకు రమ్మని వర్తమానం పంపినారు. అతన్ని వేగమే వత్తమని కబురు పంపి నీవు నో ప్రయాణానికి సంసిద్ధుడు అవుతాను. చిత్తము తండ్రి గారు. ప్రభు, అజ్ఞానాంతకారాన్ని పాల్తో నీ బిడ్డలకు వెలుగును ప్రశాంతిని ప్రసాదించవా? మతములో నగరదు మారణ హోమము, కులములో నగరదు కుమ్ములాట మాన్పి పలనాట మానవ ధర్మంబు మానవ ధర్మంబు మంచిది. పితృ సమానులైన అమాత్యవర్యులకు అభివాదం.
నాయన మలిదేవ, ఈ అరుణోదయ కాలమున ఈ సభాభవనమున అత్యవసర సమావేశానికి కారణమేమి? పూజ్య మహామాత్యులు తమరంగని కారణములేముండను. నాడు కోడి పందెములో ఓడి అన్నగారి ఆనతి అరణ్యవాసము 7 ఏళ్లు తమ దగ్గర మన చింతలేక గడిపింది కదా. ఈనాటితో ఆ గడువు కాలము తీరిపోయినది మహాత్మా. అతిరాగముల పెంచి మమ్ములలో పుత్రాపేక్ష పోషించి దుర్మతులారణ్యము పాలు చేయగను. సప్తవర్షంబులంకిత శక్తిన్ ప్రభుభక్తి మీ చిత్తానుసారంబు ప్రస్తుత కర్తవ్యము తెలిపి ప్రస్తుత కర్తవ్యము తెలిపి మీ ప్రజకు సంతోషంబు చేకూర్పరే. అనుగ్రహము వలన ఇక్కట్ల నీవు గడుపు. శ్రీగిరి మాకరాజు ఆధరమున నేటికేమీ కొరత లేకుండా ఉంటుంది కదా. 7 ఏళ్ళు గడుపుతుంది. ఇక మీదట మీ అగ్రజుడు నలగామరాజు ఆడిన మాట తప్పక తమకు తామే కబురంపి నీ మాచర్ల సీమను నీకు పొసంగగలడు. అగ్రజులకు అనుగ్రహమే ఉన్న అడవులకే అడుగును. మాయల మారి నాగసారి మాటలు చిక్కిన మహారాజు మాచర్ల సీమను సంగి మలిదేవులను ఆదరించడం తండ్రి గారి తలంపులు ఎండబాబు. పితృదేవులు ఊహించినట్లు ఆ నలగామ నరసింహులకు సోదరి ప్రేమయే కలిగిన దళిత కపటమ్మన కోడి పందెములలో రాజ్యం మీద గ్రహింతురు. దొద్ద మారణ్యములు కేడదోల్చి నిక్కముగా వారలను ఆ నాగమాంబ వల్ల దిక్కునే రాజ్యమత గర్వమున మొత్తెక్కి ఉన్నారు. దండోపాయము తక్క వారు రెండోపాయం ఆలకించి భాగం ఇచ్చుట కల్లో అని నా ఉద్దేశము. బాలచంద్ర కలమదాసు మాటలే సత్యము. వారలు మనం విలాసినమనే కోరుకున్న ఎచ్చటను అరణ్యమన కాలము గడుపు మన పైకి శత్రువు నేల పురిగల్ప చూతుంది. గోపాలకుడైన లంకను చంపించి మన గోవుల నేల అపహరింపచూతుంది. సమయమునకు దైరాత్రి మన కన్నమయ్యే ఎదుర్కొనలేకయున్నా మన పశు సంపద మనకు దక్కనిచ్చిన వారులేనా ప్రభు? అసత్యం అవంతయును శివకేశవులకు మతము అనర్చి నీ వీర లక్షణములు ధైర్యములు మాకత్యంత ఆనందదాయక. చూడు, పవిత్ర భరత భూమిలో జన్మించిన ప్రతి యువకులకు ఇట్టి ఆవేశము కలుగుట. అందున పలనాటన పుట్టిన రణమణికైనను పారతంత్ర్యము దీవించుటకు ఒప్పదు. కాన సస్యశ్యామల మహిమ సంపన్నమై వెలసిల్లు పలనాటి మాతకు హృదయావేదన కలిగించి మాతవ రక్తము ఓలలాడించుట. కావున ముందుగా మనమే సంగరమును కాలదొకట పాడిక శాంతమున కార్యమును చక్కదిద్దుకొని యోచించి గురజాలకు రాయభారము పంపుటే ప్రయత్నిస్తుంది.
తండ్రి గారి శాంత భావమే దుష్టాత్ములైన వారి నెల రక్షాకవచమైనది. మన మెత్తని తలంపులు నాగాంబ ఎత్తి పొడుపు మాటలాడునే కానీ కత్తి మన మోపిని నీవు నేల నివ్వనిచ్చునే. ఏటికి మాటలు పచ్చగలుండు సోదరుల చిందర వందర చేసి ఓ తుచ్చపు తాము శీర్షము వచ్చపు ధర్మ బంధము అనంతము కల్పుట గొప్పమోగునే. చిన్నతనము నుండి వారలను కన్నపెట్టెల కన్నా నిన్నగా పెంచిన నీయందు ఆదరణ ఉన్ననో లేకున్నానో తమ్ముళ్ళపై దయతో బాగా మెవ్వ చూచిన ఆ నాగమ్మ విషకేళలు రగులుతున్నాయి కానీ ఊరుకున్న నా తండ్రి అదీను కాక మహారాజా కర్రకు కత్తుల వరపిడికి కాక మన సరసంపు పలుకులకు ధర అరమోరైనా ఈగలిగిద్రా ఏటికి మాటలు. అఖండ పలనాట సామ్రాజ్యం అధినేతలు మన విరవిగు వారలకు శిఖండి వలె ఆ నాగమ్మ దాపరించింది. ఇక వారి ఆటలకు దేవుడు మహారాజా శివులను కోల్పోయి మన సీమలయుందురా ఏటి 7 వత్సరముల కాలము గడపి శౌర్యము ధైర్యము వారు నిము పోతున్న మాటలకింతురే.
పంచుకొనకు. వీరులారా, మహామాత్యుల అభిమతానుసారముగా గురజాలకు రాయబార మంపుటయే ఉచితం. అందులకు తగు సమర్థుని మన బ్రహ్మణ గారే నిర్ణయింపగలరు. నాయన మల్లికేవ, భూత కార్యమును నెరవేర్పగల సమర్థుడు, శాంత స్వభావం, ఇరుదిక్కులకు బంధువుడు. మీరు మిక్కిలి మీ అన్నగారి అల్లుడైన అలరాజే దీనికి సమర్థుడు. కావున చిరంజీవి రాతమలను రాయబారములకు పంపుడియే ఉంచు. మిక్కిలి చక్కని ఆలోచన. ఈ కార్యమును సాధింప ఇరుకులెంకలకు అత్యంత ప్రేమపాత్రుడైన అలరాజును పంపుటే మాకును సమ్మతం. అలరాజా, ఏముందువు? మహారాజా, నాకు సాధ్యమైనంత వరకు మహామాత్యుల వారి ఆశీర్వాదములంబన మన అందరి ఆదరాభిమానమున కయ్యమున మాన్పి నియమున కార్యము సాధింప ప్రయత్నించదు. భూత కార్యమును మహత్కార కార్యమును నెరవేర్పలేకువాడు. నీవు బంధుప్రీతితో ముందుగా వారి ఇంట విందు ఆరాధించడం కార్యము నెరవేరు కనుక ఈ భార్యనైనను కండెత్తి ఇట్టి రాజనీతిని పాటించి ఈ కార్యము సఫలీకృతము కావాలి. నీవు ముందుగా గురజాలకే సభాముఖముల పెద్దలందరికీ వందనమాచారు. ఈ మామ నలగామ భూపతికి మా నిండాలు దీవెనలు తెలుసు. నా నిజముగా మునుపటి ఓలే తమ్ములను ముక్కుగలు మైనదానిగా అన్నదమ్ములిక తీరము నీరము పోలే మైత్రిమై మనుటయే బ్రహ్మణానికి మాన్యత కూర్చటంతో తెలుపమా జన వివతోడ కార్యము చక్క నమర్పద శాంతి దూతవై నిన్ను ఆ జనకేశ్వరుడు అనుగ్రహించు. అల్లుడు రాచమల్లు, ఎత్తన్న గారికి నా నమస్కృతులు అందించి నా విన్నపములు తెలుపుము. అలరాజా, తండ్రుల నుండి వంగడము సత్కర్మాది కార్యముల ఖ్యాతింగన్నదిగా తమ్ములకు భాగం శ్లోకివై ప్రాతుత్తమ్మును నిలిపి సుస్థిర యశోవాలభ్యమంగా ప్రాతల్ వేడిరడంచు తెలిపి అలరాజా, ప్రాతల్ వేడిరడంచు తెలిపి పురమున్ మాన్పంగా యత్నింపుమా అని నా మాటలుగా చెప్పు. నేటి రాత్రి తృతీయామమ్మనే నీ ప్రయాణం. నీ వెంట తోడుగా మన వీరముని తోడుకొని పంపు. శనుని అనుగ్రహము నీకు లభించునుగా. ఇద్దరమా అలరాజా, బంది వచనము తెలిపినప్పుడు ప్రవాసముల మందాది యందు ఆల మందలను అడ్డగించిన నాడు
నా పరాక్రమము రుచి చూచిన ఆ నాగ పామామణికి మరుపు వచ్చినేమో మరల నొక్క మారి గుర్తంగమని నా మాటలుగా ఇట్లు చెప్పును. మన్యములందు చెంచులను మాపై కంపిన నాడు వారలను సున్నము చేయ మా దళము దూడరే దాన్ని తలంచి మొన్న మీరన్న తరంగు పాలసకి న్యాయము కూర్చుడు మిత్రమా ఏదయేది ఈ కన్నమ్మ పౌర్షాకి మేము కాల్చుట తథ్యం సంగరమున ఆయన అలరాజా లేక లేక కలిగిన ఏకైక కుమారుడు తనిచ్చుకుము కోడి కోరులోన కోల్పోయి రాజ్యం కాననములలో కష్టములను గడిపి వచ్చి తమ్ముగడిగిరి వాడల పాల సంగుమనుట వాడి అనువా సంధిసేకరీకు సఫలముగానిచో పూర్ణివాణి కాలపూట విషము గట్టడు నాగహోమం మసడు నచ్చట దాని మరువవలదు తమ ఆనతి ప్రకారమై పెంచుకుని బాబా అలరాజా భారమైన రాయబారము నెరవేర్పలేగుచుంటివి కాన భారత వీరులమైన మన పౌరుష కీర్తనకు ఆవంతయ్య నీవు తలంపులు రానీకుము శౌర్య ధైర్యోత్సాహము విముడింప నా మాటలుగా వారితో ఇట్లు చెప్పుము బాబా మేలు దలంచి మీరదు సమీక ప్రయత్నము మానే మారు సాబాలున సుందరేని నేను గురుజాతకు చని తలలో
పొలలో నాలుగనై నెలై అద నో శాంతి జలజంబం ఏం తినద్దని చెప్పనా? మల్లు మల్లు నా మీద విషప్రయోగం జరిగినది. మల్లు పెద్దల మాటలు తృణీకరించి ప్రమాదమునకు గురి అయినాను. మల్లు నీకేమీ కాదు, నీకు ఎటువంటి ప్రమాదమూ కాదు. మల్లు మల్లు నేను బ్రతుకుట దుర్లభం. రాజా, మిమ్మల్ని నేను కాపాడుకుంటున్నాను. నా అశ్వంపై మన రాజ్యం నీకు తీసుకొని పోవద్దు. మల్లు నా మాటలు నీవు శీఘ్రముగా వెళ్ళి ఈ వార్తను మన వాళ్లకు ఎరింపువయ్యా, ఎరింపు. వదిలేనయ్యా అలరాజా. మల్లు శీఘ్రముగా పో. అలరాజా చెప్పరా బాబు? చిన్నమా ఎంత పని చేసిపోయా. నీ చేతులతోనే పేరమ్మను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ఆ చేతులతోనే పేరమ్మ మంగళసూత్రములు తెచ్చి ఆమె పసుపు కుంకుమను చెప్పి వేసిన కాటు వేసి తిరగదే పుచ్చురాల.
నెగినవాడు తదు సమర్థుడు. అలాగా మనకి ప్రియము గుర్తు అల్లుడు. మన మీద పగబోని నన్ను అల్లుని మీద అభిమానవంతునని నా నమ్మకం. అల్లుడిపై అభిమానం ఉంచుకున్నాను, ఇల్లు కట్టములు పెట్టుకున్నాక చల్లగా పంపిన చాలును. మహారాజా ప్రభు ఏమి జరిగింది? అల్లరాజా ఏమి జరిగింది? ఇంకెక్కడ అల్లరాజు మన అలరాజు క్షేమమేనా? ఎక్కడ అల్లరాజు అతనికి మన నరసింహనాయుడు అలరాజు విషయం చెప్తున్నారు. అల్లరాజా! అల్లరాజా! ఆహా! నరసింహరాజు తన చేతులతోనే అల్లునికి విషమిచ్చి చంపుకొనినా? హే భగవాన్, ఏమిటి విషమకు? ఎంతటి నైత్యములకు వడిగట్టిదివి, ఎంతటి నైత్యములకు వడిగట్టిది. చీచి దురాత్ములు! అల్లుని చెప్పుకొని కన్న కూతురు జీవితమనే నాశనమరుచుకుండేది. అమ్మా పేరమ్మ, మా వైషమ్యములు నీ నిండు జీవితమునే బలి తీసుకున్నవి కదా తల్లి. అయ్యో ఎంత దారుణము! సంధి వనప్పనేగిన శాంతి దూతను చంపుటయ్యా. శాంతి శాంతి సంధి సంధి నీ శాంతి అను భ్రాంతిలోని అలరాజు జీవితం అంతమైంది కదా. నీ ఈ భ్రాంతికి అంతమే లేదా రాజా? ఈ పుత్ర శోభ ఎట్లా బావా, శోకం పడించుకొనుము. దురాత్మలకు చేటు కాళ్ళ మాసన్న మూట చేత మా హృదయములందు దావాగ్ని ప్రజ్వలపై ఇట్టి దారుణ కార్యమనొచ్చింది. ఇక బంధుత్వములకు భ్రాతృవత్సలకు తావులేదు. ఇది సత్యము. ప్రళయ సంక్షోభ సంగ్రామ రంగమందు ఆ శివుడే వచ్చి వారికి సాయపడినా కుమారుని చంపిన నీచ సాగు తప్పదు. ఆ దేవుని సాక్షి వినుమా. క్షమించి మీ మేలు ఉద్ధరించగలరు. భూమికి భారముగా శివపుడు ఊరడిల్లు తాత ఊరడిల్లు. పూజనీయ ఏది అవివేకము? చచ్చిన వారికి చర్చి సాధించున్నది ఎప్పుడుది తాత? అలరాజొక్కడే తమ కుమారుడా? మేమందరము తమ పుత్ర సమలము కామా? పలనాటి వీర భారత్వన భీష్ములంతా నివారణ మీరు లేదా ఇట్టి అధైర్యపడుట ఆత్మహత్య మహాదోషం అని ఎరుంగరా తాత. ఈ మహారాజు కొరకు సర్వ సౌఖ్యములను తెగించి కాననావాసము చేరితిమో, ఏ రాజేంద్రుల ఉప్పుతిని ఈ కాయములు ఎంతవరకు పెంచి పోషించినమో, ఆ రాజేంద్రుల గౌరవ ప్రతిపత్తికై ప్రాణములైనను పొడగొట్టి మాచర్లకు దొడ్డ కీర్తి చేకూర్చుటే మన కర్తవ్యము తాత. మాచర్లకు దొడ్డ కీర్తి చేకూర్చుటే మనకి కర్తవ్యము తాత. తాత ఇదిగో నా ప్రతిజ్ఞ ఆలంపము తాత.
సప్త సుముఖులను నా భైరవ ఖడ్గమునకు మోసపాత గావించగలను. కన్నమ్మనేనా జన్నుని భక్తుడు నేనా? ఆది నుండి నేటి వరకు ఈ హైహైల వంగడమున అన్నదమ్ముల పోరాటములు లేదు. నేడు నాగాంబ మాయాజాలము దిక్కిన మా అన్నగారి అవివేకము వలన కలహానము ప్రజ్వరిల్లినది. ఏ కుటుంబము నశించునో తెలియదు. మమ్మల్ని సమాధానమును పెంచి పెద్దవారులను చేసిన తమ అమూల్య అభిప్రాయమని పంటున తెలపగోరుచున్నాము. నిస్వార్థ సేవా పరాయణమునకు కళంకము రాకుండా ఉండటకు ఇప్పటి వరకు మసిన మానవ సేవయే మాధవ సేవయని సర్వమత సామరస్యముకై నిరంతరము శ్రమించి ధనిక వేద అని తేడా చూపుక మహావీరుడైన మన కన్నమదాస లాంటి యోధులను పెంచి మీ కండగా ఈ పట్టున్న సంగరము తప్పదగిన వెనుకంజ వేయటం వీరోచిత లక్షణం కాదు. కావున సర్వ సన్నాహాలతో సమరభూమికి చేస్తాం. అట్లే మంచిది. మేడపిన్న యోధులెల్లరూ యుద్ధ భూమికి తమని ఆక్కిన సంగుడు. అటులనే మన వారిలో ఎవరిని సర్వసేనా నాయకులు చేయదమో తమనే సెలవిల్లు. రాజా నాడు మండాది అందు ఆలమందలను రక్షించి చెంచులను శిక్షించిన యోధుడు అసహాయుడైన మన కన్నమదాసును సర్వసేనానిగా నియమిస్తు. కుమార కన్నమ అన్నదమ్మల వలె మెలంగు మీరు ఏక గర్భ జనితులు కాకపోయినను ఒక ఏక జన్మితులు కాకపోయినను కూరిమితో నుండి కుల మతములు వీడి కూరిమితో నుండి ఈ కాలవచమున దాపరించిన ఈ కయ్యమునకు మహాదళవాయువై వారి వెంట నడువ మహాదళవాయువై ధర్మము తప్పక పాటు. వీరకుమార కన్నమ కులమతద్వేష శృంఖలములను తుంచి జాతివాస్యము పోకాచి చైత్రయాత్ర సల్ప సేనల నడిపి సమరములకు విజయలక్ష్మి మల్లిదేవరాజు సార్ నాయకుడు శ్రీనివాసరావు గారు, బొమ్మరాజు జి వెంకటేశ్వర గారు, రామచంద్రుడు జి శివశంకర్ ఈ నాన్నగారికి కష్టపడతారు. అలరాజు శివప్రసాదరావు గారు, వీరమల్లి ఏ శ్రీనివాసరావు గారు, శేషారత్న గారు మన కళాకారులందరికీ కూడా